నా పేరు పల్లా వెంకటయ్య, గ్రామం శెట్టిపాలెం, మండలం వేమలపల్లి, జిల్లా నల్గొండ. నేను కాంగ్రెస్ పార్టీలకు 1989లో రావడం జరిగింది. ఆ తర్వాత వార్డు నెంబర్గా పోటీ చేసి ఓడిపోయాను. 88ల పోటీ చేసి ఓడిపోయాను. నేను కొన్ని గ్రామ రాజకీయ సమీకరణ వల్ల రాజకీయాలకు రావడం జరిగింది. అప్పుడు మా గ్రామంలో, శెట్టిపాలెం గ్రామంలో సిపిఎం కాంగ్రెస్ హోరాహోరీ ఉంది. ఉన్నప్పుడు మా మీద ఎన్నో కేసులు, ఆ తర్వాత దౌర్జన్యాలు, ఆ తర్వాత ఎన్నో చేయడం జరిగింది. తర్వాత నేను యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా 92-93లో చేయడం జరిగింది. ఆ తర్వాత నేను పూర్తి రాజకీయాలకు సమయం కేటాయించి ఇప్పుడు గత 3 సంవత్సరాల సంది గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, వేమలపల్లి మండల బీసీల అధ్యక్షునిగా, సహకార సంఘం డైరెక్టర్గా కొనసాగుతున్నా. మేము మొన్న ఎలక్షన్లో మా గ్రామం 3400 ఓట్లుంటే బీఆర్ఎస్ కంటే 1017 ఓట్లను మెజార్టీ తీసుకురావడం జరిగింది. వన్ సైడ్గా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సహకార సంఘ ఎలక్షన్లో అతిరథ మహారాజులు మా చేతుల ఓడిపోవడం జరిగింది. ఈ జిల్లాలో డైరెక్టర్గా చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్లో మా మెజార్టీ ఎందుకు చూపించినాం. మేము మా ఎమ్మెల్యే గారు దాదాపుగా 50,000 మెజార్టీ తోటికి మా నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి రేపు మేము ఎలాంటి నిర్ణయం వారు తీసుకున్నా కూడా సర్పంచ్ ఎలక్షన్లు అయితేంది, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేంది, లేదు ఎంపీ ఎలక్షన్లు అయితేంది, సహకార సంఘం ఎలక్షన్ అయితేంది, ఈ చెట్టిపాలెం గ్రామం నుంచి ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీకి వచ్చిన, ఎస్టీకి వచ్చిన, బీసీకి వచ్చిన, ఓసీకి, జనరల్కి వచ్చిన ఆ సామాజిక వర్గాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరుచుకుంటూ, ఇతర సమస్యలను అమలు పరుచుకుంటూ ప్రతి ఒక్క ఓటర్కు, ప్రతి ఒక్క బీదవానికి మేము ఈ 5 ఏళ్లలో మా సేవలు అందిస్తున్నామని కోరుకుంటున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడనైనా ప్రజాపాలన కానీ దరఖాస్తు అనేది తీసుకోవడం లేదు. 10 సంవత్సరాల సంది రేషన్ కార్డు లేవు, పెన్షన్లు లేవు, నిరుద్యోగులు ఎక్కడేసిన గొంగలు ఎక్కడనే ఉన్నాయి. మరియు ఎక్కడ టీపీసీ ఎక్కడ కానీ అవినీతి, చిన్న గ్రామ స్థాయి లీడర్ కూడా మినిమం ఒక 100 కోట్ల ఆస్తి సంపాదించుకున్నారు బీఆర్ఎస్లో. మేము గత 88 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ కనీసం ఇప్పుడు కూడా రేకుల ఇళ్ళల్లో ఉంటున్నాం. మేమేందో మా తల్లిదండ్రులను సంపాదించిన ఆస్తులు, ఆస్తి అంటే ఎకరం 2 ఎకరాలు మేము కూడా బీదోళమే అట్లా బతికినాం తప్ప మిడిమిడి గ్యారంతో ఈ 10 ఇయర్స్లల్లో గ్రామాలను దోషపడేసిన ఎక్కడ భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు, పేదోని భూములు, ఇది దోసుకొని తినడం వల్లనే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము అప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు అమలు పరచడం. ఈ రేపటి నుంచి గ్యాస్ సిలిండర్ అయితేంది, రైతు రుణమాఫీ అయితేంది, అదేవిధంగా నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ అయితేంది ఖచ్చితంగా అమలు పరిచి చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుద్ది. మళ్ళీ ఎక్కడ కానీ అవినీతికి తావు లేకుండా ప్రజా పరిపాలన అందించడమే 6 గ్యారెంటీల లక్ష్యం. నేను పార్టీ ఆదేశిస్తే సర్పంచ్కి పోటీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ సమిష్టి నిర్ణయంతో పోటీ చేయడం జరుగుతుంది. కొంత ఆర్థికంగా, కొంత సామాజిక పరంగా వాళ్ళని గెలిపించి బత్తుల లక్ష్మారెడ్డి గారి కాడికి మా ఎమ్మెల్యేకి అప్పచెప్పే బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని తీసుకుంటా. ఎవరిని పెట్టినా ఓటు అనేది చాలా పవిత్రమైంది. ఓటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం కల్పించిన ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. కొంత ఇప్పుడు యువత దాదాపుగా 60% అవినీతికి తావు లేకుండా మన జరిగిన ఎలక్షన్లే నిదర్శనం. గతంలో విద్యావంతులు లేక కొంత సామాజిక పరంగా, కుల పెద్దల పరంగా ఓట్లు వేసారు తప్ప యువత ఏం చేయాలంటే యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటాను. నేను మొట్టమొదలుగా గ్రాడ్యుయేషన్ కానీ మినిమం ఇంటర్మీడియట్ దాటిన పిల్లలు సర్పంచ్గా, ఎంపీటీసీగా, సహకార సంఘం అధ్యక్షునిగా ఉండి ఏ గ్రామాన్ని, తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఏ గ్రామం అయినా అభివృద్ధి పరచాలన్నది నా ఉద్దేశం. ఈ 10 సంవత్సరాల మీద గ్రామ పంచాయతీ మీద నాకు ఒక 30 ఏళ్ల సంది అవగాహన ఉంది. ఈ గతం వేరు, ఈ 10 ఇయర్స్ బీఆర్ఎస్ పరిపాలనలో 1 పైసా ఖర్చు పెట్టలు, వచ్చిన నిధులు కాజేసిర్రు. ఆ లెక్కలు లేవు, కనీసం ఆడిట్ కూడా లేదు. మా గ్రామ పంచాయతీ రికార్డును అది ప్రభుత్వం వారు ఒక నెల కింద సీజ్ చేయడం జరిగింది.
ప్రతి సంక్షేమ పథకం ప్రతి బీదోనికి అందుద్ది. ఇండ్లు ఇస్తాం, 6 గ్యారంటీలలో ఏదైనా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అలా ఏ తావులేదు. అధికారులకు మొట్టమొదటి అధికారులు నిబద్ధతోటి పనిచేయాలని కోరుకుంటున్నాను.